హలో అండి. హలో. చాలా నర్వస్‌గా ఉంది. బాలకృష్ణ గారి ముందు నుంచొని మాట్లాడాలంటే. సార్ నేను పెద్ద ఆహ్, మాట్లాడే రకం కాదు సార్. బట్ ఒకటి ఆహ్, సెంచరీలు కొట్టే వయసు మాది. బౌండరీలు దాటే మనస్సు మాది. ఇది సార్ నాకు 'శాంతి 70 ఎంఎంలో' మా పేరెంట్స్ నన్ను చిన్నప్పుడు వీకెండ్ తీసుకెళ్ళేవారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇది సార్ నాకు సినిమా అంటే. సో అండ్ అదే 'శాంతి 70 ఎంఎంలో' నా ఫస్ట్ మూవీ 'గూఢచారి' రిలీజ్ అయింది సార్ మెయిన్ థియేటర్‌గా. సో, అక్కడికెళ్ళినప్పుడు నాకు స్టిల్ 'ఆదిత్య 369' ఇమేజెస్ దాని పోస్టర్సే కనిపించినాయి నాకు. సో, ఇట్స్ ఇట్స్ అంటే ఇంకా మాటల్లో చెప్పలేని ఇది సార్. మీరు టచ్ అయిన జానర్ లేదు. మీరు ఆహ్, అంటే యూ ఆర్ యూ ఆర్ జస్ట్ ప్రివిలేజ్ టు అవర్ ఇండస్ట్రీ సార్. థాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. సో, అది మాటల్లో నేను ఇంక చెప్పలేను సార్ ఇది. అండ్ ఆహ్, సత్యభామ గురించి మాట్లాడితే, నన్ను ఈ స్టోరీ నా ఫ్రెండ్స్ రమేష్, ప్రశాంత్ ముందు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు నేను చాలా ఆహ్, అటాచ్ అయిపోయాను ఈ స్టోరీకి. అటాచ్ అయినప్పుడు ఇది ఎలాగన్నా ఇది చెప్పాలి. చె ఆహ్, ఆహ్, దీన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అన్న ఇది తోటి స్టార్ట్ అయింది. దెన్ సుమన్, నేను, రమేష్, ప్రశాంత్ కలిసి టీమప్ అయ్యి రైటింగ్ మొదలుపెట్టాం. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత కాజల్ గారిని అప్రోచ్ అయ్యాం. చెప్పాము. ఆవిడ ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఫస్ట్ ఇలా కూర్చొని స్టోరీ అవ్వకుండానే "వెన్ ఆర్ యూ గైస్ షూటింగ్" అని అడిగారు. సో, మేము వెంటనే అక్కడి నుంచి చకచక పనులన్నీ స్టార్ట్ చేసుకొని షూట్‌కెళ్ళాము. అండ్ దెన్ అసలు ఎలా అయిపోయిందో ఇదంతా ఇక్కడ నుంచొని నేను ఈ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను అసలు నాకు ఆహ్, నిజం అనిపించట్లేదు. యాహ్! సో, ఐ రియలీ థాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సత్యభామ. ఇంకో సందర్భంలో టైం ఉన్నప్పుడు నేను దీర్ఘంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ థాంక్స్ నవీన్. అసలు మీరు యూ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సత్యభామ. అది రేపు తెర మీద చూసినప్పుడు తెలుస్తది. అండ్ ఐ రియలీ థాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సత్యభామ. నేను డీటెయిల్డ్‌గా మళ్ళీ ఆహ్, వె మాట్లాడుకుందాం. అండ్ అనిల్ గారు, మీ ఎనర్జీ, మీ షార్ట్స్ బ్రేక్‌లో డాన్సులు అసలు మేము సత్యభామ పెట్టుకొని చూసుకుంటాం. అసలు అదరగొట్టేస్తారు మీరు. థాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ యాహ్! అండ్ జూన్ 7థ్‌ని ఒక ఎమోషనల్లీ ప్యాక్డ్, పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ ఇది. జనరల్లీ థ్రిల్లర్స్ ఆహ్, ఎలా ఉంటాయంటే మీకు ఒక సింగిల్ పాయింట్ ఇన్వెస్టిగేషన్‌లో ఎళ్తాయి. బట్ ఇది ఎమోషన్ చుట్టూ అదెళ్తది. సో, ఎమోషన్ చుట్టూ ఉన్న థ్రిల్లర్ కోట్ చేసిన మూవీ. సో, ఐ రియలీ హోప్ అండ్ విష్ దట్ దిస్ మూవీ డస్ వెల్. అండ్ థాంక్ యూ వెరీ మచ్.